అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ మనం చూసినాం. ఒక్కొక్కరు ఓ రకమైన రిజల్ట్ రాబోతుందని వాళ్ళు చూపించిండ్రు. కొందరేమో రాష్ట్రంలో బీజేపీకి 10 సీట్లు దాటిపోతాయని, కొందరు లేదు లేదు కాంగ్రెస్కే 10 దాటుతాయి, కనీసం 10 సీట్లైనా కాంగ్రెస్కి వస్తాయని. బీఆర్ఎస్ విషయానికి వస్తే కొందరు బీఆర్ఎస్ జీరో అని, కొందరు లేదు ఒక సీటు వస్తుందని, ఇంకా కొందరు ఇంకేదో సర్వే బీఆర్ఎస్కు 12 సీట్లు వస్తాయని కూడా చెప్పింది. నిజానికి నాతో సీనియర్ జర్నలిస్ట్, మా గురువు గారు, మా ఆచార్య సునీల్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. మనం ఫస్ట్ టైం ఈ వీడియో ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం. ఏం చెప్తారన్న ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి? ఏం చెప్తారు? మీరు ఆల్రెడీ వర్క్ చేసిండ్రు లోక్సభ ఎలక్షన్స్ లో, మీరు ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం తిరిగినట్టున్నారు. ఇట్లా ఏంది మీ ఎక్స్పీరియన్స్? ఎగ్జిట్ పోల్స్ ఎంత కలిపి సర్వేలు కూడా చేసాం. ఏం చెప్తారు? పోటాపోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది. బీఆర్ఎస్ మొదట్లో కొన్ని సెగ్మెంట్లలో బలంగా ఉన్నప్పటికీ క్రమేణా ఆ పార్టీ బలహీనపడింది. దానికి కారణం ఏంటి అంటే ఇవి లోక్సభ ఎన్నికలు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి చేసేది ఏమీ లేదనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. మేము అసెంబ్లీకి కాంగ్రెస్కు బీఆర్ఎస్కు వేశాం, లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కి వేశాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విషయానికి వస్తే బీజేపీకి కూడా వేశాం. కానీ ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వేయాలనుకుంటున్నాం. ఆ రెండు పార్టీల మధ్యలోనే పోటీ ఉంది కాబట్టి అనేటువంటిది. అంటే ఒక క్లారిటీ ప్రజల్లో స్పష్టంగా కనపడింది. ఆ క్లారిటీ స్పష్టంగా కనపడింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్కు కోర్ ఓటు ఉంది. ఆ కోర్ ఓటును డిస్టర్బ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బీఆర్ఎస్కు ఉన్నటువంటి కోర్ ఓటు అంటే ఓవర్ పీరియడ్ 20 ఏళ్ళ నుంచి ఆ పార్టీ సంపాదించుకున్నటువంటి కోర్ ఓటు చాలా వరస్ట్ కండిషన్స్లో కూడా బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓటు ఉంది. మనం 2009లో కూడా చూసాం. ఆ కోర్ ఓటు అనేది ఇప్పటికీ ఉంది. ఆ కోర్ ఓటును డిస్టర్బ్ చేయడం ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ కానీ సాధ్యపడలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా చాలా లోక్సభ సెగ్మెంట్లో బీజేపీ కూడా ఓట్ బ్యాంక్ ఎవరు? బీజేపీకి పడ్డ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయింది. బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయింది. ఇక్కడ ఇష్యూ అంతా కూడా మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించాలా, మోడీ ప్రభుత్వాన్ని కాకుండా దానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి అంశమే ప్రజల్లో ఉంది. ఆ క్లారిటీ ఇప్పుడు జనం లోపల మనం అసెంబ్లీకి ఓటేస్తున్నామా, పార్లమెంట్కి ఓటేస్తున్నామా, మున్సిపాలిటీకి ఓటేస్తున్నామా, జెడ్పీటీసీకి ఓటేస్తున్నామా అనేటువంటి క్లారిటీ ఓటర్లకు ఉంటుంది. అది ఆ మేరకు మనం ఓటర్లను అభినందించాల్సిందే. ఆ క్లారిటీతోటి ఓటేస్తున్నారు. జిహెచ్ఎంసీ మేము అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే చేసినప్పుడు కూడా మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి వేశారు కదా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి వేస్తారు అని అడిగితే బీజేపీ అసెంబ్లీలో లేదండి, బలంగా లేదు, బీఆర్ఎస్ను గట్టిగా ఢీకొనలేకపోతోంది, అందుకని ఈసారి మేము బీజేపీకి ఓటయ్యము అనేటువంటిది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు ఎదురైనటువంటి అనుభవం. అప్పుడే అర్థమైపోయింది బీజేపీ తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ జిహెచ్ఎంసీలో గెలిచినప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు అనేటువంటి క్లారిటీ అసెంబ్లీ ఎన్నికలప్పటికే వచ్చేసింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి మళ్ళీ అదే ప్రజలు అసెంబ్లీకి ఓటే బీజేపీకి ఓటైనటువంటి ప్రజలు ఇప్పుడు పార్లమెంట్కు బీజేపీకి ఓటేస్తున్నారు. రేపు ఇప్పుడు మనకు మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసాం. ఇవాళ వచ్చినటువంటిది బీఆర్ఎస్ గెలిచింది అక్కడ. రేపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపల కూడా అక్కడ కూడా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండబోతుంది. అనుకూల ఓటర్లు అక్కడ బీఆర్ఎస్ పట్ల అనుకూలత ప్రదర్శించారనేటువంటిదే వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. అంటే ఎలక్షన్కి ఓటర్ మైండ్ సెట్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఏ ఎన్నిక ఇది వేరికి ఈ ఓటు వేటికి వేస్తున్నాము, ఈ ఓటు వేయడం వల్ల మనం ఎవరిని ఎన్నుకుంటున్నాము, ఏ విధానపరమైనటువంటి అంశాలు ప్రభావితం అవుతాయనేటువంటి ఒక స్పష్టత ఓటర్లకు ఉంది. అందుకని ఈ లోక్సభ ఎన్నికల వరకు మాత్రం ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఒక 3 సీట్లలో మాత్రం బీఆర్ఎస్ బలంగా కనపడింది. మెదక్ లోక్సభ లోపల ఒకే ఒక్క సీటు కాంగ్రెస్కు ఉంది, ఎమ్మెల్యే సీటు. మొత్తం 7 అసెంబ్లీ సీట్లలో ఒకటే ఎమ్మెల్యే సీటు 6 బీఆర్ఎస్కే ఉన్నాయి. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇంటాక్ట్గానే ఉన్నారు అక్కడ. ఇంకా మీకు ఈ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీల వారీగా పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే నర్సాపూర్ హైయెస్ట్ పోలింగ్ జరిగింది. నర్సాపూర్ హైయెస్ట్ పోలింగ్ జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మునుగోడు సెకండ్ హైయెస్ట్ పోలింగ్ జరిగింది, ఇటువంటి మునుగోడు. అంటే అక్కడ ఆ ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి అనేటువంటిది ఇంట్రెస్టింగ్. అక్కడ కొంత మేరకు బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ ఎలక్షనీరింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసింది మెదక్ పార్లమెంట్లో. అక్కడ క్యాండిడేట్ కూడా
ఒక స్టేచర్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ మాజీ కలెక్టరు కాబట్టి క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ బలమైన క్యాండిడేట్ని పెట్టింది. సో అక్కడ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముక్కోనపు పోటీ ఉండడానికి అయితే ఆస్కారం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి అంత స్టేచర్ లేకపోవడం వల్ల అక్కడ బీఆర్ఎస్ గెలవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ఒక లాజిక్. అట్లాగే నాగర్ కర్నూలు విషయానికి వస్తే కూడా నాగర్ కర్నూలు కూడా ట్రాంగిల్ ఫైటు. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉన్నటువంటి స్టేచరు ఆయన లోకలైట్ కావడము కొంత అంశాలు అక్కడ ప్రభావితం చేశాయి. అట్లాగే పెద్దపల్లి విషయంలో కూడా కొంత ట్రాంగిల్ ఫైట్ జరిగింది. ఈ 3 లోక్సభ మెదక్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి ఈ 3 లోక్సభ స్థానం లోపల ఒక బలమైన ముక్కునొప్పు పోటీ కనపడింది. కాబట్టి మెదక్లో మాత్రం బీఆర్ఎస్కు గెలవడానికి ఆస్కారం ఉంది. ఇక హైదరాబాద్ అయితే ఎంఐఎంఏ గెలుస్తుంది. ఈ 2 పోతే మిగిలిన 15 సీట్లలో 8 బీజేపీకి 7 కాంగ్రెస్కు రావడానికి ఆస్కారం ఉంది. ఈ సర్వే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా అట్లాగే ఉన్నాయి. మనకు ఒపీనియన్ పోల్స్ అప్పుడు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అనేటువంటిది వచ్చింది. తర్వాత ప్రీ పోల్స్ చేసినప్పుడు కొంత బీజేపీ పుంజుకుంది అని వచ్చింది. ఆ తర్వాత క్యాంపెయిన్ జరుగుతున్న కొద్దీ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్గా షిఫ్ట్ అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్లో మనం చూస్తున్నాం పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. బీజేపీకి 8 సీట్లు రావడానికి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, జహీరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఈ 8 సీట్లు బీజేపీ రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని తప్పులు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆదిలాబాద్ విషయంలోకి వచ్చేసరికి అక్కడ పోల్ మేనేజ్మెంట్ కొంత మిస్ఫైర్ అయింది. అక్కడ హిందుత్వ కార్యకర్తలు లాస్ట్ టైం బీజేపీ గెలిచింది కదా, అక్కడ స్వయంబాబురావు గెలిచింది. అక్కడ బీజేపీకి ఉంది. అక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి. మీకు నిర్మల్ జిల్లాలోనే ఎక్కువ లీడ్ చేయడానికి స్కోప్ ఉంది. నిర్మల్ జిల్లాలోనే బీజేపీకి 70-80 వేల మెజార్టీ రావడానికి స్కోప్ ఉంది. తర్వాత ఆదిలాబాదు అసెంబ్లీ సెగ్మెంటు, తర్వాత సిర్పూర్ కాగజ్నగర్ అసెంబ్లీ సెగ్మెంటు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న 4 అసెంబ్లీ సెగ్మెంట్లు లీడ్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఎక్కడ కూడా బీజేపీ అక్కడ ప్రతికూలత ఎదుర్కోవడం కనపడలేదు. కాబట్టి 4 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీకి అయితే ఎడ్జ్ ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కొన్ని పొరపాట్లు చేసింది. దాంతో ఇంకొంత హిందుత్వ శక్తులను ఎన్నికలకు ముందు హిందుత్వ శక్తులను అరెస్ట్ చేయడం అనేటువంటిది మిస్ఫైర్ అయింది. అట్లాగే పోల్ మేనేజ్మెంట్ కొన్ని సెక్షన్లకే కాంగ్రెస్ చేయడం వల్ల అది కొంత బూమరాంగ్ అయింది. కానీ ఒకటి ఆచార్య, నిజానికి దేశమంతా కొంత మోడీ భూమ్ కనిపించింది. మనం వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ అప్పుడు చూసినాము. ఇక్కడ తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కూడా ఫస్ట్ టైం బీజేపీకి అంత హైప్ కనిపించింది. ఎవరిని అడిగినా మోడీ అని, పువ్వు అని, రకరకాలుగా చదువుకున్న వాళ్ళు అయితే పువ్వు అన్నారు, చదువుకున్న వాళ్ళు మోడీ అన్నారు. ఇంత హైప్ వచ్చింది కదా, బీజేపీ 10 సీట్ల దగ్గర 8 సీట్ల దగ్గర ఎందుకు ఆగుతుంది? ఇంకా ముందుకు పోవాలి కదా. మంచి పాయింట్. అంటే ఎలక్షన్ ఎప్పుడు కూడా ఉంటే 17 సీట్లలో ఉండాలి కదా. 2 సీట్లకి అంటే ప్యాకెట్స్లలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా గెలిచింది కానీ గ్రేటర్ హైదరాబాద్ గెలవలేదు. అవును, ఒక్క సీట్లో గెలవలేదు. బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ గెలిచింది, బయట గెలవలేదు. అంటే కొన్ని ప్యాకెట్స్లలో ఉండేటువంటి స్థానిక పరిస్థితులు అటువంటి ఎన్నికల్ని బాగా ప్రభావితం చేస్తాయి. బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లోనే గెలిచి మిగతా రాష్ట్రం అంతా గెలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం ధరణి పోర్టల్. ధరణి పోర్టల్ ప్రభావం ఇక్కడ లేదు. రైతు బంధు ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ విషయంలో ఎందుకు వ్యతిరేకమయ్యారు అంటే ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది పడ్డారు. మనం లక్షలాది కంప్లైంట్లు చూసాం. ధరణి పోర్టల్ను కనుక సెట్ చేసుకొని ఉన్నట్టయితే బీఆర్ఎస్ గెలిచి ఉండేది, అధికారంలోకి వచ్చి ఉండేది. ఆ ధరణి పోర్టల్ తర్వాత కొన్ని తప్పిదాలు బీఆర్ఎస్ ఓడించాయి. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ 39 సీట్లతోటి వచ్చి బొటాబొటి మెజార్టీ, కాంగ్రెస్కి బొటాబొటి మెజార్టీ మనం చూసాం. సో అది సెపరేట్ సబ్జెక్టు. మనం లోక్సభ అది ఇన్ డెప్త్, అది ఇంకా వేరే సబ్జెక్ట్. సరే, ఈ లోక్సభకు వచ్చినట్టయితే మీకు 98 పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీ గణనీయమైనటువంటి ఓట్లు తెచ్చుకుంది. అప్పుడు కూడా మన కరీంనగర్ గెలిచింది, సికింద్రాబాద్ గెలిచింది. చాలా చోట్లలో అప్పుడు 2 లక్షల ఓట్లు వచ్చాయి. రవీంద్ర నాయక్ ఆయన బీజేపీ నుంచి పోటీ చేశాడు. అప్పుడు కూడా ఆయన బీజేపీలో ఉండేది. ఖమ్మం లాంటి మన ఖమ్మం జిల్లా అప్పుడు ఉన్నటువంటి సీటు అప్పుడు భద్రాచలం ఉండేది. అంటే
84లోనే వరంగల్ పార్లమెంట్ సీట్ని బీజేపీ గెలుచుకున్నటువంటి అప్పుడు దేశంలో 2 గెలిస్తే ఇప్పుడు వరంగల్. అంటే తెలంగాణలో బీజేపీ సింబల్ అనేటువంటిది కొత్త ఏం కాదు. అవును. బీజేపీ సింబల్ అనేది కొత్త ఏం కాదు. ఎలక్షన్స్ లో కూడా గెలిచింది కదా. హుజురాబాద్, టీడీపీతో దుబ్బాక. పొత్తు వల్ల 99 నుంచి టీడీపీతో పొత్తు వల్ల కొంత దెబ్బతినింది. అంతకుముందు కూడా టీడీపీతో పొత్తు వల్ల కొంత దెబ్బతినింది. కాబట్టి పరిస్థితులు అనుకూలించినప్పుడు దేశ స్థాయిలో వాజ్పేయి వేవ్ 98, ఇప్పుడు మోడీ వేవ్. సో ఆ ప్యాకెట్లో వచ్చినప్పుడు బలమైన అభ్యర్థులు కనుక ఉన్నట్టయితే గెలవడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీ పార్టీకి మాత్రమే బలమైన అభ్యర్థులు కాదు, ప్రత్యర్థులు కూడా బలహీనంగా ఉండాలి. ప్రత్యర్థులు కూడా బలహీనంగా ఉంటే ఆ స్థానిక పరిస్థితులు అనుకూలిస్తే అప్పుడు బీజేపీకి అవకాశం ఉంటుంది. ఆ ప్యాకెట్స్లను బట్టి ఉంటుంది. వరంగల్లో బీజేపీకి అవకాశం ఉందా? వరంగల్లో కొద్దిగా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రకరకాలుగా నడుస్తుంది అక్కడ. అక్కడ సమస్య ఏంటి అంటే కాంగ్రెస్ ఒక ప్రయోగం చేసింది. కడియం తీసుకొచ్చి ప్రయోగం చేసింది. అక్కడ కడియం కావ్య నజీరుద్దీన్ అని చెప్పేసి ప్రచారం చేశారు. ముస్లింలు పెళ్లి చేసుకుంది, గుంటూరు ఆయన పెళ్లి చేసుకుంది అనేటువంటిది కొంత ఇష్యూస్ తీసుకొచ్చారు. దాంతో సంబంధం లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా అర్బన్ సెంటర్ లోపల, అర్బన్ ఏరియాస్ లోపల బీజేపీ బలంగా ఉంది. ఎడ్యుకేటెడ్ సెక్షన్ అంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు, అబోవ్ మిడిల్ క్లాస్ సెక్షన్ అంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్టే. వరంగల్ ఈస్ట్ వెస్ట్ 2 అసెంబ్లీ సీట్లు అర్బన్ సీట్లు, తర్వాత అక్కడ ఉన్న ఇంకొక సీటు వర్ధన్నపేట కూడా, అది కూడా అర్బన్ సీటే. అందులో కూడా డివిజన్లు ఉన్నాయి. ఆనుకొని ఉన్నటువంటి పరకాల అసెంబ్లీ సీటు. ఈ 4 అసెంబ్లీ సీట్లలో బీజేపీ కొంత బలంగా కనపడింది. కానీ మిగిలినటువంటి 3 ఆ లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ 4 కాకుండా ఇంకో 3 భూపాల్పల్లి, పాలకుర్తి అండ్ స్టేషన్ గన్పూర్, ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చే బీజేపీ తీసుకునే లీడ్ కంటే కూడా ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లోనే కాంగ్రెస్ ఎక్కువ లీడ్ తీసుకోవడానికి స్కోప్ ఉంది. మేము చేసినటువంటి సర్వేల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఆడ కాంగ్రెస్కు ఎడ్జ్ ఉంది అనేటువంటిది మా అంచనా. ఒకవేళ చివరి నిమిషంలో కనుక ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బీజేపీ పుంజుకోగలిగితే మాత్రం అక్కడ ఫలితాలు విభిన్నంగా ఉండడానికి ఆస్కారం ఉంది, బీజేపీకి అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కానీ మా రీడింగ్లో అయితే మాత్రం అక్కడ కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంది. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు అన్నట్టు హైదరాబాద్ తప్పితే బయట కాంగ్రెస్ మంచి రిజల్ట్ వచ్చింది. రూరల్ ఏరియాస్ అంతా కూడా ఓటర్లు కాంగ్రెస్ మార్పు అన్నారు, కాంగ్రెస్ కేసింది. జస్ట్ 4 months చేంజ్లో కాంగ్రెస్ కొంత కాంగ్రెస్కు అప్పుడు ఓట్ బ్యాంక్ మళ్ళీ టర్న్ అయింది బీజేపీ వైపు, ఇంకో వైపు. అది నిజమేనా? ఉంటుంది. అంటే ఎలక్షన్ టు ఎలక్షన్, మీరు నెల రోజుల తర్వాత ఎలక్షన్ పెట్టినా కూడా మారిపోతుంది. ఏ ఎలక్షన్స్, ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల కేసీఆర్ ప్రభుత్వానికి ఒక్కసారైనా మనం బుద్ధి చెప్పాలని జనం అనుకున్నారు. ఎలక్షన్ మేము ఫీల్డ్ మీద తిరిగినప్పుడు కూడా కనపడ్డది, ఆగ్రహం కనపడ్డది. అబ్బా ఈసారి కేసీఆర్ ఓడిపోతున్నాడు అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చేసింది. కొద్దిమంది పెద్దలకు చెప్పినాం కూడా, మేము ఫీల్డ్ మీద ఉన్నామంటే పరిస్థితి ఈ విధంగా ఉంది అనేటువంటిది మాకు కనపడతలేదన్నారు వాళ్ళు. కనపడదు, లీడర్లకు కనపడదు. ఆ వ్యతిరేకత అనేది లీడర్లకు కనపడదు. ఎందుకు కనపడదు అంటే చుట్టూ అంతా వాళ్ళే ఉంటారు. వచ్చినప్పుడు ఓటేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు మొహం మీద చెప్పరు. కానీ మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు, జర్నలిస్టులు వెళ్ళినప్పుడు, సర్వే కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సమస్యలు ఉన్నాయండి, ఈ ప్రభుత్వం మారాలండి, మార్పు కోరుకుంటున్నామండి అనేది స్పష్టంగా కనపడుతుంది. అది కనపడింది. ఈ కొన్ని తప్పిదాలు చేయడం వల్ల బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సరే, అది అందరికి తెలిసినటువంటి ఫ్యాక్ట్సే. కాంగ్రెస్ ఓటు ఇప్పుడు అసెంబ్లీ పడ్డప్పుడు ప్రభుత్వాన్ని మారాలని కోరుకున్నారు, ఇచ్చేసిన అవకాశం అయిపోయింది. ఇక ఇప్పుడు కేంద్రంలో మోడీ ఉండాలా వద్దా, అది ఎజెండా. ఆ మోడీ బాగా చేస్తున్నాడు, మోడీ ఉండాలి అనుకున్నప్పుడు అంటే 10 ఏళ్ల పాలనలో కూడా మోడీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం, చాలా క్లీన్ గవర్నెన్స్ ఇవ్వడం అనేటువంటిది, తర్వాత స్టేబుల్ గవర్నెన్స్ ఇవ్వడం అనేటువంటిది ప్రజలు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు. సరే, ఏ ప్రభుత్వం ఉన్నా నిరుద్యోగ సమస్య ఉన్నది, ఏ ప్రభుత్వం ఉన్నా ధరల పెరుగుదల ఉన్నది, ఇవన్నీ జనాలు అడ్జస్ట్ అయిపోయారు. అవి పెద్దగా ఇష్యూలు కావట్లేదు. నిరుద్యోగ సమస్యలు, ధరల పెరుగుదలలు అది పెద్దగా కావట్లేదు. సరే, కొద్దిమంది యూత్ ఇప్పుడు ఆ మాటకు వస్తే నిరుద్యోగ సమస్య ఎజెండాగా అయినట్టయితే తెలంగాణలో యూత్ అంతా అసెంబ్లీ ఎలక్షన్స్కు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయిన యూత్ పార్లమెంట్ ఎలక్షన్స్కి బీజేపీ వెనుక ర్యాలీ అయ్యారు. ఈసారి మేము బీజేపీ వెనుక ర్యాలీ అవుతాం అనేటువంటిది. సో
ఆ ప్రకారం మీ కాంగ్రెస్ ఓటు కొంత షిఫ్ట్ అయింది అంటే యూత్ షిఫ్ట్ అయ్యారు. ఉమ్, యూత్ ర్యాలీ అయినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయినటువంటి యూత్ పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీ వెనుక ర్యాలీ అయ్యారు. ఉమ్. కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్కు డెంట్ పడింది. ఇప్పుడు ఓట్ల పర్సెంటేజ్ ఎట్లా ఉండొచ్చు? ఎందుకంటే కొద్దిగా క్రాస్ ఓటింగ్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్లో. కాంగ్రెస్ వేసిన వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళలేదు, బీజేపీకి అప్పుడు వేసిన వాళ్ళకన్నా ఇప్పుడు ఎక్కువ మంది వేసినట్టు కనిపిస్తుంది. అప్పుడు బీఆర్ఎస్కి వేసిన ఓటు పర్సెంటేజ్ ఉంటుంది 40%, 38.2%, 29 సంథింగ్ బీజేపీ 14%. ఇది ఎవరి పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంది? ఎట్లా ఎవరి పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పర్సెంటేజ్ తగ్గుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి. మళ్ళీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక వచ్చినట్టయితే మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది. ఎంపీడీసీలు జడ్పీడీసీ ఎలక్షన్లు కనుక పెట్టినట్టయితే ఆ ఎలక్షన్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది. బీజేపీకి అంత రాదు. మనం అంతమంది కూడా చూసాం. 2019లో ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ఈ 3 లోక్సభ సీట్లు బీజేపీ గెలుచుకుంది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో లేదు. ఎందుకంటే రాష్ట్రంలో స్థానిక ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ గెలవాలి అంటే పనులు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయాలనేటువంటిది. ఇక్కడ కాంగ్రెస్ను నిర్వహించగలిగేది ఇక్కడ స్థానికంగా బలమైన క్యాడర్ ఉన్నటువంటిది బీఆర్ఎస్ ఉంటారు కనుక బీఆర్ఎస్కి వేస్తారు. అక్కడ బీజేపీ పుంజుకోవాలంటే స్థానిక సమస్యల మీద పోరాడగలిగేటువంటి సమర్థ నాయకత్వం వాళ్ళకు క్షేత్రస్థాయిలో ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ ఆ స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. జిహెచ్ఎంసీలో జరిగింది అదే. ఇక్కడ లోకల్ బాడీ కొంత ఇష్యూస్ వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ కమ్యూనల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇక్కడ బీజేపీకి వేశారు. మీద చోట్ల అది లేదు కాబట్టి ఎట్లా ఉండొచ్చు పర్సెంటేజ్? ఇప్పుడు కాంగ్రెస్ 40%తో ఫస్ట్ ప్లేస్లో గవర్నమెంట్కి వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లో. అది 40 అట్లే స్టేబుల్గా ఉండొచ్చా? ఉండదు. అట్లా ఏ ఎలక్షన్స్కి ఉండదు. ఏ ఎలక్షన్ మీకు ఆ ఓటింగ్ పర్సెంట్ సరే పోలింగ్ పర్సెంట్ ఉన్నదంటేనే మనం ఓట్ షేర్ తీస్తాము, అది వేరే విషయం. కానీ అసెంబ్లీకి పడినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ పార్లమెంట్కి లేదు కదా, చాలా తేడా ఉంది కదా. అసెంబ్లీకి పోలింగ్ పర్సెంటేజ్కి పార్లమెంట్కి పోలింగ్ పర్సెంటేజ్కి చాలా తేడా ఉంది. సరే ఓట్ షేర్ అనేది పడ్డ దాంట్లో తీస్తాం, పోల్ ఓట్లకి వెళ్ళి ఓట్ షేర్ తీస్తాం కాబట్టి అది వేరు. కానీ బీజేపీకి 14% వచ్చినటువంటి బీజేపీ ఇప్పుడు ఆన్ పార్ విత్ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది పర్సంటేజ్. ఇక్కడ బీఆర్ఎస్ ఈ 3 సీట్లు మనం ఇంత ముందుకు చెప్పుకున్నటువంటి పెద్దపల్లి, సికింద్రాబాద్, మెదక్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మెదక్, వీటితో పాటు నల్గొండ, ఖమ్మం, మహబాద్ ఈ 3 చోట్ల కూడా గట్టి పోటీనే ఇచ్చింది బీఆర్ఎస్. ఈ 6 చోట్ల బీఆర్ఎస్ ఒకవేళ గెలవలేకపోయినా 2వ స్థానంలో ఉండడానికి అయితే ఆస్కారం ఉంది. మిగతా చోట్ల మాత్రం బీఆర్ఎస్ది 3rd ప్లేసే. ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ 3rd ప్లేస్ అయినంత మాత్రం ఆ పార్టీ పనికి అనంతమైంది అనుకోవడం, ఆ అంచనాకు రావడం, ఆ విశ్లేషణ రావడం తప్పు. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షనే ఉంటుంది. అవును. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఆ రోజు అట్లా చెప్పారు, ఇప్పుడు బీఆర్ఎస్ పుంజుకుంది కదా అని చెప్పేసి మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ముందే చెప్తున్నాం ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఉంటుంది. ఈ ఎలక్షన్స్ లోపల బీఆర్ఎస్ పూర్తిగా కొలాప్స్ అయినంత మాత్రాన ఇది పర్మనెంట్ కాదు. ఇది పర్మనెంట్ కాదు. మనం ఢిల్లీ 2013లో ఢిల్లీ ఎలక్షన్ చూసాం. 15 సంవత్సరాలుగా అక్కడ రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ షీలా దీక్షిత్ అసెంబ్లీ ఎన్నికల్లో 3rd ప్లేస్కి పోయింది. ఇప్పటికీ పుంజుకోలేకపోతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కాంగ్రెస్కు ఆ పరిస్థితి రాదని అనుకోవద్దు. ఆ పరిస్థితి రాదని అనుకోవద్దు. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు 5 ఏళ్ల తర్వాత కూడా ఉంటుంది అనుకోవద్దు. 5 ఏళ్ల తర్వాత 3rd ప్లేస్ పైన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి పాలనా తీరుని బట్టి ఎలక్షన్స్ ఉంటాయి. ఎన్నికల ఓటర్ ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వ పాలనా తీరుపైనే స్పందిస్తారు. ఇప్పుడు 10 ఏళ్ల మోదీ పాలనా తీరుపైనే ఓటింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు 10 ఏళ్ల కేసీఆర్ పాలనా తీరుపైనే ఓటింగ్ జరిగింది. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇద్దాం అనుకున్నారు కాబట్టి కాంగ్రెస్ను గొప్పగా చేస్తుందని చెప్పేసి నమ్మకంతో ఏమి ఓటు వేయలేదు. 10 ఏళ్ళు చూసాము. కేసీఆర్ కొన్ని తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పులు మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ అవే తప్పులు చేస్తారు కదా. ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చుతాం, ఈ తప్పులు చేయకుండా ఉంటారేమో అనేటువంటి ఒక చిన్న ఆశతోటి పొటాపొట్టి మేరట్ తోటి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. వాళ్ళు నిలబెట్టుకుంటే, వాళ్ళ గుడ్ గవర్నెన్స్ ఉంటే నిలబెట్టుకుంటే మళ్ళీ గెలుస్తారు, లేకపోతే దారుణంగా ఉంటుంది పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆచార్య. మీరు చాలా విషయాలు
ఈ ఎగ్జిట్ రిపోర్ట్లు ఏమో కానీ ఇది ఎగ్జాక్ట్ రిపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే మా గురువుగారు ఆయన ఎప్పటి నుంచో మొత్తం గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తారు. ఎప్పుడు ఏ వర్క్ చేసినా కూడా. అందుకే నేను మా సార్ని పిలిపించుకొని మరీ చెప్పాలి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పిన. ప్లీజ్, ఇది ఎగ్జాక్ట్ రిపోర్ట్, ఎగ్జిట్ రిపోర్ట్లు కాదు, ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఇది. చూద్దాం రేపు రిజల్ట్ ఎట్లా ఉంటుందో.